డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికి, వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఆలస్యం చేయకుండా వార్తలు చూద్దాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. పారి ప్రత్తిపాటి పుల్లారావు భార్య బర్త్డేకు పోలీసులు. ఏందో మరి వీళ్లకు ఈ స్పెషల్స్. దగ్గరుండి రెండో లగ్గం చేసింది భర్తకు. 2 చేతులెక్కి మొక్కాలే ఈమెకు. బస్సు డ్రైవర్లు పెట్టుకుంటున్నారు హెల్మెట్లు. చూసి షాక్ అవుతున్నారు ప్రయాణికులు. ఓయో రూమ్ లో పెట్టిండు సీసీ కెమెరాలు. దొరకబట్టి తాట తీసిండ్రు పోలీసులు. హిల్ బిల్డింగ్ పాండే అవతారం ఎత్తిన రాజేషు. ఇల్లీగల్ కట్టడాలను ఇంచు కూడా లేకుండా చేస్తా. కొన్ని రోజుల కింద ఏపీలో ఓ మంత్రి భార్య రోడ్డు మీదనే పోలీసులను బెదిరించిందా? ఆ తర్వాత మొన్నటి 15 ఆగస్టు నాడు ఇంకో మంత్రి భార్య ఏకంగా జెండా ఎగరేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించిందా? మరి ఆ మంత్రుల భార్యలు అట్లా చేస్తుంటే నేను మాజీ మంత్రి భార్యనేనాయే, నేనెందుకు పోలీసులను ఉపయోగించుకోవద్దు అనుకున్నదో ఏమో గాని ఏకంగా బర్త్డే వేడుకలకు బందోబస్తుగా పెట్టుకున్నది. చూసిండ్రా, మాజీ మంత్రి కమ్ టీడీపీ సీనియర్ నేత కమ్ ఇప్పుడు ఎమ్మెల్యేగున్న ప్రత్తిపాటి పుల్లారావు భార్య ఎంకాయమ్మ బర్త్డేకు ఎంతమంది పోలీసులు వచ్చిండ్రో. ఎంకాయమ్మ మజాక లేకపోతే మరి వచ్చిన పోలీసులు వట్టిగా కూడా రాలేదు. ఎంట కేకు పట్టుకొచ్చి మరీ గోపిచ్చిండ్రు. అది కూడా యూనిఫామ్ లా. ఎటువంటి ప్రోటోకాల్ లేకున్నా కూడా పోలీసులు ఎట్లొచ్చిండ్రో ఎందుకు వచ్చిండ్రో వాళ్ళకే తెలవాలే. అది కూడా 2 సిఐలు, 5 ఎస్ఐలు, 5 ఏఎస్ఐలు, ఒక ఎక్సైజ్ సిఐ, ఇంతమంది వచ్చి దగ్గరుండి బర్త్డేను జరిపిండ్రట. మరి రాకపోతే మేడం గారు బెదిరిస్తారనో లేకపోతే సారు వారు సలసలా మసిలిపోతాడనో తెలియదు గాని ఇట్లా పోలీసులు హాజరుపడ్డారు. మరి మొన్నట్ల నారా లోకేష్ భార్య బ్రాహ్మణికి కూడా గౌరవ వందనం చేసిండ్రు పోలీసులు. అంతకుముందు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్యనైతే ఏకంగా రోడ్డు మీదనే పోలీసులను బెదిరించింది. డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. మరి వాళ్ళ భార్యలే పోలీసులను ఉపయోగించుకుంటారా? నేనెందుకు ఉపయోగించుకోవద్దు అనుకున్నదో ఏమో గాని ఏకంగా బర్త్డే వేడుకల్లా బందోబస్తుగా పెట్టుకున్నది ఎంకాయమ్మ. అట్లున్నది కూటమి సర్కార్ల ఎమ్మెల్యేలు, మంత్రుల భార్యల హవా. మరి చూస్తుంటే పోలీసులు ప్రజల కోసం కంటే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలకే డ్యూటీ ఎక్కువ చేసేటట్టున్నారు. హోంమంత్రి అనితా మేడం చూస్తున్నారా? మీ పోలీసులు ఏడ డ్యూటీ చేస్తున్నారో, ఎట్లా డ్యూటీ చేస్తున్నారో. ఇట్లనే ఉంటదా మరి మీ పాలనలా? చూసుకోండి జరా. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు ఏడికన్నా ప్రోగ్రాంకు పోతే అక్కడి జనాలు వాళ్ళ కార్లకు అడ్డం పడతారు. ముందుకు పోనీయకుండా కారు ముందు బైఠాయించి లొల్లి చేస్తారు. మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలే అని పట్టుబడతారు. ఒక్కోసారి ఎమ్మెల్యే కారు మీద కూడా దాడి చేస్తారు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే కారు మీదనే అటాక్ చేసిండ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. గో బ్యాక్, గో బ్యాక్, డౌన్ డౌన్ యాదయ్య అని స్లోగన్లు ఇస్తున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరిని గో బ్యాక్ అంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యను. రంగారెడ్డి జిల్లా షాబాద్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసేటందుకు ఎంపీడీఓ ఆఫీసుకు పోయిన ఎమ్మెల్యే కారుకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డం పడ్డారు. కారు మీద కోడిగుడ్లు ఇసిరి నినాదాలు చేసిండ్రు. మరి సొంత పార్టీ ఎమ్మెల్యే మీదనే ఆ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఈ తీర్ల మరలబడ్డరు అనంటే చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భీం భరత్ కు చెప్పకుండా షాబాద్కు ఎట్లొస్తావు అని ఆయన అనుచరులు ఇట్లా అడ్డం పడ్డారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన యాదయ్య ఈ నడుమనే కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి భీం భరత్ కు యాదయ్యకు అస్సలు పడతలేదు. వాళ్ళ పంచాయతీ ముదిరి ఇగో ఇట్లా కారు మీద దాడి చేసేదాంకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అంతేతి అనుకుంటున్నారు వీళ్ళ లొల్లి చూసినోళ్ళు. కట్టుకున్న భర్త కన్నెత్తి ఇంకో ఆమెను చూస్తే చేసుకున్నా మూకుంటదా? కనుగుడ్లు వీకి గోళీలాడతా అంటది. అట్లా కాకుండా వేరే ఎవరన్నా అమ్మాయి వచ్చి నేను మీ ఆయనను లవ్ చేస్తున్నా అంటే ఊకుంటదా? చీకెంటికలు పట్టి కొడుతుంది. కానీ అదే గీడో అక్క కట్టుకున్న భర్తకే దగ్గరుండి ఇంకో పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకున్నది. ఇదే ఆ పెళ్లి. ఈ పెళ్లి కొడుకు భార్య ఇగో ఈమెను దగ్గరుండి మరి ఇంకో పెళ్లి చేస్తున్నది. ఎందుకక్క మరి భర్తకెవలన్నా ఇంకో లగ్గం చేయాలనుకుంటారా ఎక్కడన్నా? మా ఆయనని ఇష్టపడింది అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు.
తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నా. అబ్బా నీది ఎంత గొప్ప మనసక్క. నీ మాటలు వింటుంటే 2 చేతులు జోడించి మొక్క బుద్ధైతున్నది. నువ్వు చెప్పన్నా, ఈ పెండ్లి 2 కుటుంబాలకు ఇష్టమేనా? ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే. అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. అర్థమైంది కదా, మహబూబాద్ లో జరిగింది ఈ పెండ్లి. భర్త మేనమామ బిడ్డట, వికలాంగురాలట, చూసుకునేటందుకు కూడా ఎవ్వరు లేకపోతే ఇట్లా భర్తకిచ్చే లగ్గం చేసి సొంత చెల్లె లెక్కన చూసుకుంటా అంటున్నది. కానీ ఏంటుంటే ఇది నిజమేనా అనిపిస్తున్నది కదా. ఒక్కొక్కరు భర్తను మెడలు దింపి కూడా ఇంకో అమ్మాయిని చూడనియ్యరు. అసోంటిది ఈమె ఏకంగా దగ్గరుండి లగ్గం చేసిందంటే పెద్ద ముచ్చటే అంటున్నారు ఈ లగ్గాన్ని చూస్తున్న జనాలు. ఏదన్నా పని మీద మనం ఊరు గాని ఊరుకో, సిటీ గాని సిటీకో పోయినప్పుడు ఆడ మన పని లేట్ అయితే ఆడనే ఉండాల్సి వస్తే ఏం చేస్తాం? ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోతాం. తెలిసిన వాళ్ళు లేకపోతే హోటలో లేదంటే లాడ్జో ఎక్కడున్నదో ఎనుకలాడుకొని అందులో కిరాయికి తీసుకుంటాం. కానీ అదే ఓయో వచ్చిన సందాయి అంతా ఆన్లైన్లోనే చూసుకోవచ్చు, ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. మంచిగా ఉన్నది కదా సౌలతి అని సంబరం ఎంతున్నదో భయం కూడా అంతే ఉన్నదట. ఎందుకంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. కొన్ని ఓయో రూములకు బుక్ చేసుకొని పోతే అటెంక వాయ్యో అని మొత్తుకునే పరిస్థితి ఉన్నది. అవు నియమే మరి. శంషాబాద్ లో ఉన్న ఈ ఓటల్లా అట్టనే జరిగిందట. రేటు 554 తక్కువనే ఉన్నదానో ఏమో గానీ ఓ జంట ఓయోలో నుంచి ఈ ఓటల్లా రూమ్ బుక్ చేసుకున్నదట. ఇక బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చిండ్రు, ఉన్నారు, పోయినరు, అంత మంచిగానే ఉన్నది అని అనుకుంటే అటెంక వాయ్యో అనుకునే పరిస్థితి వచ్చింది ఆ ఓటల్ ఓడి చేయబట్టి. ఎందుకంటే ఆ రూమ్ లా చిన్న సీసీ కెమెరాలు పెట్టిండట హోటల్ నడిపెట్టోడు. ఇంకో ఇదే అది. ఈ కెమెరాల వాళ్ళు లోపలున్నంత సేపు వీడియో మొత్తం రికార్డ్ అయింది. ఇక దాన్ని బట్టి బెదిరిస్తున్నాడట. కాకపోతే మొదట్లో భయపడ్డ జంట వీనికి భయపడేది ఏంది గోసిగాడు. వీడు మళ్ళీ రేపట్ల కూడా బెదిరియాడన్న గ్యారెంటీ ఏందని చెప్పి సీదా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇంకో ఈ సీసీ కెమెరాను గుర్తుపట్టి కేసు రాసి ఫోన్లు సీజ్ చేసిర్రు. ఇంకో కొన్ని హోటళ్లలో ఇటువంటి కథలు నడుస్తున్నాయి కాబట్టి చీటికి మాటికి పోయో అనుకుంటా పోయేటోళ్ళు తర్వాతనైతే వాయో అని బాధపడకుండ్రి. అట్లనే ఆఫీసర్లు ఇటువంటి హోటళ్లను సీజ్ చేస్తే గానీ వేరేటోళ్ళు ఇటువంటి కథలు వాడరు. జర చూడుండ్రయ్యో. నిన్న కొంచెం లేటుగా వస్తా ఆఫీస్కు అన్నాడు, పత్తాకు లేకుండా పోయిండు. మరి ఇవాళ నన్ను వచ్చిండా? వస్తే ఏం వార్త తెచ్చిండో అరుచుకుందామంటే మనిషి జాడనే లేదు మన రాజేష్ది. ఎక్కడున్నాడో కదా. ఓ కెమెరా అన్న ఏడున్నాడో జర ఫ్రేమ్ పెట్టవే. నలిపేస్తా, ఎస్ నలిపేస్తా, చీమ నలిపినట్టు నలిపేస్తా. అక్రమ కట్టడాలను అణిచివేస్తా, ఇల్లీగల్ కట్టడాలను ఇంచు కూడా లేకుండా చేస్తా. హూ ఇస్ నెక్స్ట్? కమ్ ఆన్ టెల్ మీ, కమ్ ఆన్ టెల్ మీ, కమ్ ఆన్ టెల్ మీ. బాగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు. ఫ్రస్ట్రేషన్ కాకుండా ఇంకేముంటది అంజలి? కుంటల్ని ఖాళీ చేసి కట్టుడు మీద కట్టుడు, కట్టుడు మీద కట్టుడు బిల్డింగులు కట్టుకుంటా పోతే ఫ్రస్ట్రేషన్ కాక ఇంకేముంటది? ఇప్పుడు ఆట మొదలవుతుంది అంజలి. కాదు కాదు కాదు, హైడ్రాతో ఆల్రెడీ ఆట మొదలైంది అంజలి. వాయమ్మనే, రేసు గుర్రంలో బ్రహ్మానందం కంటే ఎక్కువ బీపీ తెచ్చుకుంటున్నావు కదా. ఎస్, ఆయన పాండే, కిల్ బిల్ పాండే అయితే నేను కిల్ బిల్డింగ్ రాజేష్. కిల్ బిల్డింగ్? ఎస్, అక్రమంగా కట్టిన బిల్డింగ్లను కిల్ చేసే కిల్ బిల్డింగ్. నువ్వు హైడ్రాకు బాగా కనెక్ట్ అయినట్టున్నావు. టార్గెట్ ఆన్. మన టార్గెట్ అక్రమ కట్టడాలే. పవర్ లో ఉన్నోళ్ళైనా, పరపతి గల్లోళ్ళైనా, పర్మిషన్లున్నా, పవర్ఫుల్ క్యాండిడేట్లైనా పిల్లర్లతో సహా పీకి పడేస్తాం. ప్రభుత్వ జాగాలను కాపాడతాం. అట్లా కాదు రాజేషు, దానికి వి డోంట్ హియర్ ఎనీబడీస్ వర్డ్. యావుడా, మరి ఇంత తెగింప? తప్పదంజలి. ఫ్రస్ట్రేషన్. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎవరు ప్రభుత్వ భూమిలో కట్టడాలు కట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా ఇది హైడ్రోజన్ బాంబు కంటే పవర్ఫుల్. అసలు అప్పటి నుండి హైడ్రా హైడ్రా అంటున్నావు. నువ్వేమన్నా చేరిన వాడ్లా? చేరాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యత గల పౌరునిగా వాళ్ళకు సాయం చేస్తే చాలు అనుకున్న రంగంలోకి దిగిన. ఎక్కడెక్కడ పర్మిషన్ లేని కట్టడాలు ఉన్నాయో వాటి మీద కన్నేసుడే. కూల్చేయమని హైడ్రా సార్లకు చెప్పుడే. అటాక్! వామ్మో, కిల్ బిల్ పాండే కంటే పవర్ఫుల్ ఉన్నావు కదా. ఎస్, ఐ యామ్ కిల్ బిల్ రాజేష్. రేసు గుర్రం కంటే కూడా మన రేసే ఎక్కువ. అంతేలే, తప్పు చేసేటోళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు హెల్ప్ చేసుట్లా అసలు తప్పే లేదు. నువ్వు గాని అన్నట్టు నువ్వు కూడా ఏదో ఇల్లు కట్టుకుంటాను కదా, అన్ని పర్మిషన్లు ఉన్నాయా?
పర్ఫెక్ట్ ప్లేస్లోనే కట్టినవా? కుంటలు, పార్కులు, ప్రభుత్వ భూములు పొతం పెట్టి కట్టినవా? నేను గట్లాంటి దిక్కుమాలిన చేతలు చెయ్యను. వచ్చిన కాడికి నియత్గా సంపాదించుకొని ఉన్నంతలా బతికే రకం. కొందరి లెక్క కోట్లున్నా కన్ని కథలు పడే రకం కాదు. అయితే ఓకే, సరే గాని సల్లారింది ఆవేశం. ఇక వస్తావా ఆఫీసుకు, తెస్తావా వార్తలు? గ్యాప్లో వచ్చి గ్యాప్ లేకుండా వార్తలు ఇచ్చిపోతా కానీ నీ దగ్గర వార్తలు అయితే చదువుకో. ఇంతలా ఉంటా. టాటా. ఒక్క నిమిషం ఫోన్ చేసుకోవాలి సార్లకి. హలో. కానీ ఏమంట తెలంగాణ సర్కారు హైడ్రా అని పెట్టి ప్రభుత్వ భూములను ఆగం పట్టించి అక్రమంగా కట్టడాలు కట్టినోళ్ళ కథ కంచికి చేరుస్తున్నదో అప్పటి నుండి కన్నింగ్ ఏషాలతోటి కట్టుకున్నోళ్లకు కరెంటు షాక్ కొట్టినంత పని అవుతున్నది. మొత్తానికి భలే పని చేసింది పోండ్రి హైడ్రా. రోజు రోజుకు కంప్లైంట్లు పెరుగుతున్నాయని ఏకంగా హైడ్రా స్టేషన్ పెట్టాలని ఆలోచిస్తున్నారట ఆఫీసర్లు. అంటే చూడండిగా, ఇన్నేండ్లు ఎంతమంది పుక్కిట్ల ఎంతెంత దందాలు చేసిండ్రో. కానీ ఎటొచ్చి కొన్ని జాగల్లా నమ్మిచ్చి బంగ్లాలు అమ్మితే కొన్న పబ్లిక్ వచ్చింది తిప్పల పాపం. అసలు ఆ పర్మిషన్లను ఇచ్చిన ఆఫీసర్ల పని కూడా పట్టమనాలి. అయ్యో అక్క, మీకెన్ని కష్టాలు వచ్చినాయి. కొంపదీసి తొలిసారి దీన్ని చూస్తుర్రా ఏంది? పాపం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసిర్రెవరో గాని. అయ్యో అక్క, జాగ్రత్త చూసుకో, చీరగట్ర తగులుకుంటదేమో. అరే అక్క, గట్ల చేసినవేంది? అమ్మయ్య, మొత్తానికి వచ్చేసినావు. పోన్లే, గట్టెక్కినవుతి. పాపం ఎన్నడూ ఎస్కలేటర్ ఎక్కని అమాయకపు అక్కలను ఎవరో స్టేషన్కు తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన అక్కలకు కష్టాలు ఎదురొచ్చినాయి. పాపం మెట్లు ఎక్కుదామంటే కాళ్ళ నొప్పులాయే, పోనీ సులువుగా ఎస్కలేటర్ ఎక్కుదామంటే భయమాయే. అట్లని ఊకుంటామయ్యింది. మన తెలివి మనకు ఉందిలే, ఎట్లయినా కష్టం లేకుండా మీదికి ఎక్కాలి. భయపడితే మీదికి పోలేం. అట్లనే కిందనే ఉంటేట్లా? మాకు తెలివి ఉందిలే, సులువు చేస్తాం. సమస్య వచ్చిందని ఆగిపోతామా? భయం వేస్తుందని నిలిచిపోతామా? అబ్బే, ఆగేది లేదు, నిలిచేది లేదు. ఇదిగో ఇలా చీర కొంగు బిగించి కూర్చున్నామంటే రాకెట్ అయినా మాకు భయం లేదు. అది ఏడికన్నా తీసుకపోని చక్కగా కూర్చొని వెళ్ళిపోవుడే. ఒరేయ్ మల్లేషా, వచ్చేసినాం రా. యాడున్నావు? మేము ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం, రారా బిడ్డ. అరే ఏందిరా భయ్, ఇట్లా తయారయ్యారు? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు కదరా అయ్యా. ఎంత సంపాదిస్తే ఏం లాభం? ఎంత పెద్ద కారు కొంటే ఏం ఫాయిదా? మీకన్నా ఊళ్ళలో పశువులు కట్టేసుకునే వాళ్ళు నయ్యం కదరా బాబు. అరే అదేంద్రా అలా చేసిళ్ళు? మొత్తానికి జనం భలే తయారయ్యారు కదా. ఓపిక లేకుంటే ఎట్లా? ఇరుగు పొరుగు అన్నాక సర్దుకుపోవాలి గాని ఇట్లా చేస్తారా? అరే ఆగుర్రే అన్న, అట్లా కొట్టకుర్రే. కారును, కాస్ట్లీ కారును అట్లా బద్దలు కొడతారే. కూర్చొని మాట్లాడుకుందాం కాక, అట్లా కోపానికి రావద్దు. ఆగమంటున్నా కూడా ఇంటలేరు కదా. నాగరికత లేకపోయినాక ఎంత స్టేటస్ ఉంటే ఏం లాభం? ఎంత డబ్బు ఉంటే ఎవరికి లాభం? పెద్ద పెద్ద ఇళ్లలో విల్లాసు, లగ్జరీ అపార్ట్మెంట్స్, రిచ్ కార్లు ఉన్నా కూడా గొర్రె లెక్క భలే తన్నుకుంటున్నారు. నోయిడాలో ఉన్న ఒక రిచ్ కమ్యూనిటీలో కార్ పార్కింగ్ కోసం లొల్లి మొదలైంది. ఎవ్వరు వెనక్కి తగ్గలే. ఇద్దరు పొట్టేళ్ల లెక్క డి అంటే డి అన్నారు. ఇదిగో చివరికి ఇట్లా ఫైటింగ్ షురు అయింది. ఆఖరికి ఆ లొల్లి కార్లు తుక్కు అయ్యేంత వరకు వచ్చింది. ఏమిరా బాలరాజు, మీలాంటి వాళ్ళ వల్ల ఎవరికిరా లాభం? ఏమి బావుకున్నారా ఇప్పుడు? ఆఖరకు కారు పచ్చడైంది తప్ప ఇప్పుడు దానికో 25,000 లాసు. మళ్ళీ అయినా డబ్బున్న వాళ్ళకి ఇదేం పెద్ద విషయం కాకుండా చూసేటోళ్ళకైతే నా వస్తున్నది. పరువు పోతుందిరా అయ్యా. ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవ్వడిని లెక్క చేయొద్దబ్బా. మొత్తం జీవితమే బర్బాద్ అవుతున్నప్పుడు ఇంకా పెద్ద చిన్న ఏం లేదు. ఎవరినైనా ఎదిరించాలే, ఎవ్వరితోనైనా కలపడాలి, ఎవ్వరు ఎదురుగానైనా నిలబడాలి. గప్పుడే ఆళ్ళు లైన్లోకి వస్తారు, మన జిందగీ నిలబడుతుంది. అన్నింటికి ఏడ్సుడు పెడితే ముందుకు పోలేము. ఒక్కోసారి పెద్ద పెద్దోళ్ళే కిక్కురు మనకుండా కూసుంటారు కానీ చిన్నోళ్ళే నిలబడి ఫైటింగ్ చేస్తారు. గట్లుంటది మరి. బలం అనేది కండల్లా కాదు భయ్, గుండెల్లో ఉండాలి. అది ఉంటే ఎట్లాంటి కష్టాన్నైనా ఫేస్ చేయొచ్చు అని ఇగో ఈ చిన్న జీవి నిరూపించింది. తన గూడును కూల్చేస్తున్నది భారీ ట్రాక్టర్ అని తెలిసినా ఆ చిన్న పక్షి తన బిడ్డలను కాపాడుకునేందుకు పిడికెడంత లేని పక్షి ఏకంగా పెద్ద ట్రాక్టర్కి ఎదురెళ్ళింది. ఏందివా, నా గూటిని కూలుస్తావా? ముందు నన్ను దాటుకొని నా గూటి జోలికి వెళ్ళు. నువ్వు ఎంత టోనివైతే నాకేంది? నా బిడ్డల జోలికి వస్తే ఎవ్వ తగ్గేదేలే, నరికి పోగులు పెట్టేస్తా అని తొడగొట్టింది. దాని పౌరుషాన్ని, దాని ధైర్యాన్ని చూసి ముచ్చటపడిన ట్రాక్టర్ డ్రైవరు బండి ఆపేసి తల్లి పక్షికి గూటికి ఒక సెల్యూట్ చేసి వెనకడిగేసి వెళ్ళిపోయాడు. చూసిర్రా అన్నలో, పోరాడితే పోయేదేముండదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఈ బుజ్జి పక్షి సైతం పోరాడి గెలిచింది. ఈ
ఫ్రీ బస్సు పథకం పెట్టిన సంది ఆర్టీసీ బస్సుకు సంబంధించిన వార్త రోజు ఏదో ఓటి ఉండనే ఉంటున్నది ఖచ్చితంగా. ఓ దగ్గర లొల్లైతాందని, లేదంటే ఇంకో దగ్గర బస్సుల అల్లం వెల్లుల్లి పెట్టు తీస్తున్నారని, ఇంకో దగ్గర బస్సుల మందెక్కువేంట్రని. అట్లనే ఇయ్యాలో వార్త రానే వచ్చింది, మీరే చూడుండ్రి. అయ్యో ఓ అక్క అక్క పైలం పైలం అయినాక బస్సు కిటికీల నుంచి ఎక్కబడితేవేందో డోర్ ఉండనే ఉండే అట్నుంచి ఎక్కుత అయిపోవు కదా. అయినా నీ బాధ నీదున్నట్టున్నది, మళ్ళా ఎక్కడ సీటు దొరకదో అని. మెల్లగా మెల్లగా మళ్ళా పడగల కిందు నక్కలు మంచిగా పట్టుకుని ఎక్కియుండ్రి. మొత్తానికైతే కిందు నక్కల సాయంతోని కిటికీల నుంచి అవస్థ పడుకుంటా మరి బస్సు ఎక్కింది అక్క. ఇది వేములవాడల. మరి ఎంతసేపటి నుంచి బస్సు కోసం చూస్తున్నదో ఏమో గాని ఇట్లా బస్సు బస్టాండ్లకు రాగానే సీటు కోసం కిటికీల నుంచి ఎక్కి అక్కడ ఉన్నోళ్ళందరినీ పరేషాన్ల పడేసింది. ఇయాటి తెలంగాణ బస్సు వార్త ఇట్లున్నది. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటా మరి.